మొత్తం చూడురి ఇదంతా కూడా దీనిపైన ఒక నిన్న గాంధీ భవన్ లోపల వి హనుమంతరావు అప్పుడు అర్జున్ రెడ్డి సినిమా వస్తే ఆయన ఈ సినిమాని బ్యాన్ చేయాలని మాట్లాడితే అందరూ ఆయన మీద నవ్వుకున్నారు. ఈ కోలివింగ్ కల్చర్ అనేది హైదరాబాద్లో ఎక్కువైపోతా ఉన్నది. హైదరాబాద్లో టూ మచ్ ఇది ఎక్కువ పెరిగిపోతున్నది. కోలివింగ్ కల్చర్ని కట్టడి చేయాలి. గతంలో ఫ్యాక్షన్ హత్యలు ఉంటే నేడు లవ్ మర్డర్స్ పెరిగినాయి. మాజీ ఎంపీ వి హనుమంతరావు ఈ సమాజం ఎటుపోతుంది. గతంలో ఫ్యాక్షన్ హత్యలు ఉండేది, ఇప్పుడు లవ్ మర్డర్స్ జరుగుతున్నాయి. ఏదో ఉద్యోగరీత్యా బయటికి ఈ కుటుంబ పోషణ కోసం బతుకు తెరువు కోసం బయటికి పోయి భర్త పని చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు వీళ్ళ వెంటబడి ఇట్లా అక్రమ సంబంధాలతోటి వాళ్ళ జీవితాలను నాశనం చేసుడు, క్షణికంగా ఉండేటువంటి సుఖాల కోసం కుటుంబాన్ని రోడ్డు మీద పడేసుడు. ఇక్కడ హైదరాబాద్ లోపల హాస్టళ్ల లోపల ఒకటే హాస్టల్ లోపల యువతి యువకులు కలిసి ఉండేటువంటి కల్చర్ పెరిగిపోతున్నది. అర్జున్ రెడ్డి సినిమా వచ్చినప్పుడు హనుమంతరావు ఈ సినిమాను బ్యాన్ చేయాలంటే అందరూ హేళన చేశారు. ఇలా ధర్మం కోసం దేశం కోసం అని మాట్లాడుతున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ కానీ బజరంగ్ దళ్ వాళ్ళు కానీ ఇట్లాంటి కల్చర్ను అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? నిజంగా దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి హైదరాబాద్ను నెంబర్ 1 సిటీగా నిలబెట్టాలంటే ఇటువంటి కోలివింగ్ కల్చర్ను కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, శ్రీధర్ బాబుకి, ఎన్ఎస్సీఏ విద్యార్థి సంఘానికి వి హనుమంతరావు నిన్న సూచించడం జరిగింది. అంటే దాదాపుగా మొత్తం కూడా ఈ మర్డర్ కల్చర్, గతంలో ఫ్యాక్షన్ హత్యలు ఉంటే ఇప్పుడు మొత్తం లవ్ మర్డర్లు ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. నచ్చకపోతే సంపేసుడే, వాళ్ళకి అడ్డొస్తారంటే సంపేసుడే. ఇది బాగా పెరిగిపోతున్నది.